వయోవృద్ధుల యొక్క దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దల కోసం ఒకరోజు, పెద్దల కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, సంతోషాలు అన్నీ పంచుకోవడం కోసం మరి ఐక్యరాజ్య సమితి మనకు ప్రకటించినటువంటి రోజు వయోవృద్ధుల డే అక్టోబర్ 1 ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశ వ్యాఖ్యాతగా ఉన్నటువంటి గౌరవ మన దక్షిణమూర్తి గారికి, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన డిపార్ట్మెంట్ సెక్రటరీ బాగటి కరుణ గారికి, అదేవిధంగా డైరెక్టర్ శైలజ గారికి, మరియు పెద్దలు మోహన్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, పార్థసారథి గారు, జాతిరెడ్డి గారు, నాగచంద్రిక గారు, ఇంకా వచ్చినటువంటి తల్లులకు, తండ్రులకు, పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తాను. నేను మొన్న మరి వాకింగ్ డే అనుకుంటా రోజు వాక్ చేయడం జరిగింది జలవిహార్ దగ్గర. ఆ రోజు కూడా ఈ విషయాలన్నీ అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఏజ్ వస్తుంటే మన ఏజ్ అయిపోతుంది అనేటువంటి భయం కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, వాటి యొక్క ప్రభావం, ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మన ఫ్యూచర్ ఏంటిది, మన అంతిమం చివరి దశ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనల్ని చూస్తున్నటువంటి పిల్లల యొక్క బిహేవియర్ని బట్టి, ప్రవర్తనను బట్టి మనకు ఆ భయము లేదా నమ్మకం రెండు వస్తాయి. మంచిగా చూసే పిల్లలు ఉంటేనేమో ఎస్ నాకు చివరి వరకు కాజై పడిపోయినా మీ అందరికీ మన ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది. మేము ముగ్గురం కూడా, మేము ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు నలుగురం ఈ డిపార్ట్మెంట్లో ఒక కూతుళ్ళలాగా మరి చూసుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఈ అంతర్జాతీయ వయోవృద్ధుల డే సందర్భంగా ఖచ్చితంగా మీకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇస్తూ రేపు మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని అప్రోచ్ కావడానికి జిల్లా కేంద్రాలలో కూడా మరి మీకు మీ కష్టాలను తెలియజేయడానికి మీ సేవ ద్వారా ఒక పోర్టల్ కూడా మనం ఓపెన్ చేస్తాము. మీరు అక్కడి నుంచే పిటిషన్ పెట్టుకుంటే మనకు తెలిసిపోయేటట్టు మన కోసం ఒక మరి 14567 నెంబర్లు కూడా మరి ఏర్పాటు చేసి మీరు ఎక్కడుంటే అక్కడ నుంచి, సరే ఎక్కడో ఉద్యోగంలో ఉన్నావు, తప్పని పరిస్థితుల్లో ఒక ఆశ్రమం వేసిన అంటే ఓకే, ఇంట్లో పక్క రూమ్లో పెట్టుకొని కూడా వాళ్ళకి వండి పెట్టలేని పరిస్థితి. కొన్ని వీడియోస్ వస్తుంటాయి, కొన్ని సినిమాలలో చూస్తుంటాం, కొన్ని అవేర్నెస్ కోసం క్రియేట్ చేస్తారు. మనవాళ్ళు మనవరాళ్ళు తల్లిదండ్రులను వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చూస్తలేరన్నప్పుడు పిల్లలను చాటుగా వచ్చి తాత అమ్మమ్మ నాన్నమ్మతోటి ఉండి వాళ్ళకి కావాల్సిన ఇస్తా ఉంటారు చిన్న చిన్న పిల్లలు. అందుకనే నేను ఎప్పుడైనా ఒకటే చెప్తా, మన పిల్లల్ని మనం బాగా చూసుకోవడం గొప్ప కాదు, మనల్ని కన్నవాళ్ళని మనం బాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చాలా అవసరం. మన పిల్లల్ని కనిపించినా వాళ్ళు చూసుకోవాలి, మన బాధ్యత. ఆ ప్రేమ అక్కడెంత అయితే ఇస్తున్నావో నీ పుట్టుకకు మూలమైనటువంటి నీ తల్లిదండ్రులను అంతకంటే రెస్పెక్టబుల్గా, అంతకంటే చిన్న, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అండ్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లల వయసు, ఈ రెండు కూడా ఈక్వలే. ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం కర్రబట్టి నడిపిస్తాం, చేయబట్టి నడిపిస్తాం, బాత్రూంలలో తీసుకెళ్తాం, స్నానాలు చేయిస్తాం. ఎప్పుడు పెద్ద ఏజ్లో, చాలా ఓల్డ్ ఏజ్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనప్పుడు. కానీ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఎక్కడ చూపిస్తాం, పిల్లల విషయంలో కూడా చూపిస్తాం. అంటే పెద్దలు పిల్లలతో సమానం. మన పిల్లలకు ఎట్లయితే గోరుముద్దలు తినిపించి, స్నానాలు చేయించి, మాటలు నేర్పిస్తారో, మరి బెడ్ మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా అలాంటి ప్రేమతోటి, అలాంటి మమకారంతో పెద్దల్ని కూడా, మన తల్లిదండ్రులను, మన అత్తమామలను, మన కుటుంబ సభ్యులను, ఓల్డ్ ఏజ్ వాళ్ళను కూడా ఆ రకంగా చూసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రకంగా బాధ్యతగా ఉందాం. అదేవిధంగా ఇప్పుడు వాస్తవానికి మనం రాజకీయాలు మాట్లాడడం కాదు, కానీ 10 years నుంచి సెంట్రల్ నుంచి మరి 200 రూపాయలు ఇప్పటి వరకు పెన్షన్ వస్తుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. 10 yearsలో చాలా ధరలు పెరిగినాయి. చాలా రకాల ప్రయాణాలు కావచ్చు,
అన్నీ, కానీ దానికి తగ్గట్టుగా సెంట్రల్ నుంచి పెరగలే, స్టేట్లో మనం పెంచుకుంటూ వస్తున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా మా గవర్నమెంట్ ఇచ్చిన వాటిని కూడా మేము తప్పకుండా మరి వయోవృద్ధులకు కానీ ఇతర మహిళలకు కానీ పెన్షన్ పెంచడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను కోరుతా ఉన్నా, 10 సంవత్సరాలు అవుతుంది 200 రూపాయలు ఆ రోజు ఎప్పుడో మన గవర్నమెంట్ ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా డిజేబుల్ వాళ్ళకు 300 ఇస్తున్నారు సెంట్రల్ నుంచి, మిగతా అంతా స్టేట్ నుంచి వస్తున్నాయి, మనం ఇచ్చుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సమాజంలో మరి ఓల్డేజ్ వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతా ఉంది రాను రాను. ఇది పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. ఇంకా సమస్య ఉంటుంది. కాబట్టి ఇటు ప్రభుత్వాలు ఇటు కుటుంబాల పెద్దల పట్ల శ్రద్ధగా ఉంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతాం. అదేవిధంగా మనకు హెల్త్ బాగలేక మరి పెరాలసిస్ అనేది పెద్ద ఇష్యూ. ఓల్డేజ్ రాగానే చాలా మందికి మరి పక్షవాతం వస్తూ ఉంటుంది. పాపం ఏజ్ భారం ఒకటైతే ఈ కాలు పడిపోయి, చేయి పడిపోయి, నోరు పడిపోయి, ఎవరిని పిలవాలి, ఎవరు చేయాలి, లేపాలి, ఇవన్నీ ఎన్నో సమస్యలు. వీటి కోసం కూడా ఇప్పుడు మనము ఒక 10 వరకు ఫిజియోథెరపీ అవి కూడా సెంటర్స్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది.